వరంగల్ జిల్లాలో ఇద్దరు మావోయిస్టుల పోలీసుల ఎదుట లొంగిపోయారు. వారిద్దరిని గ్రామీణ ఎస్పీ కాళిదాసు మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. మేకరాజు అలియాస్ మురళి, మీడియం 9 అలియాస్ సంగీతలు ఈ రోజు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్లోని సూక్ష్మ జిల్లాలో జవాన్లపై దాడి ఘటనలో మురళి సూత్రధారిగా వ్యవహరించినట్లు సమాచారం. మావోయిస్టుల జనజీవన స్రవంతిలోకి వస్తే ఎలాంటి హాని ఉండదని, వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఎస్పీ కాళిదాసులు తెలిపారు. ఇంటికి వచ్చాడనే విషయం సమాచారం తెలుసుకున్న తర్వాత మేము కూడా చాలా ప్రెజర్ పెట్టడం జరిగింది, వాళ్ళు బంధువులు కుటుంబ సభ్యులందరి మీద కూడా. ఆ సందర్భంగా ఇతను ప్రయత్నం చేసి చివరికి మన దగ్గరికి వచ్చాడు. రాజు అలియాస్ మురళి అలియాస్ రాజ్ కుమార్, ఇతను 2003లో యూజీ అయ్యాడు. తర్వాత మాదేవ్పూర్ ఏరియా కమిటీ మెంబర్గా, దళ మెంబర్గా పనిచేశాడు. తర్వాత జీనుగు నరసింహారెడ్డి అలియాస్ జంపన్న, మీ అందరికీ సుపరిచితమైనటువంటి పేరు. అతనికి ప్రొటెక్షన్ టీంలో గార్డ్గా కూడా పనిచేశాడు. ఇంపార్టెంట్ కేడర్ జీనుగు నరసింహారెడ్డి అలియాస్ జంపన్న. తర్వాత 2009లో ఏటూరు నాగారం మాదేవ్పూర్ ఏరియా కమిటీ సభ్యుడిగా పనిచేశాడు. తర్వాత 2011లో వాజేడు ఏరియా LOS కమాండర్గా ఉన్నాడు. తర్వాత 2012 జూన్ నుంచి ఏటూరు నాగారం మాదేవ్పూర్ ఏరియా కమిటీ సెక్రటరీగా, కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఎన్నికల సమయంలో మీ అందరికీ తెలుసు, మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మావోయిస్ట్ సంచారం ఉందని చెప్పి మేము కూడా చెప్పడం జరిగింది. వీళ్ళు 2 టీమ్స్, మన ఏటూరు నాగారం మాదేవ్పూర్ ఏరియా కమిటీ ప్లస్ నర్సంపేట గుండాల ఏరియా కమిటీ, వీళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఏదో ఒక టార్గెట్ కోసం. మనం ముందుగా కాస్త అలర్ట్ అవ్వడం వల్ల టార్గెట్స్ ఎవరు కూడా, ఈ టార్గెటెడ్ పర్సన్స్ ఎవరు కూడా ఆ గ్రామాల్లో లేకుండా చేయడం వల్ల, అలాగే కాస్త ఎఫెక్టివ్గా కోమింగ్ ఆపరేషన్ చేయడం వల్ల దే కుడ్ నాట్ కమిట్ ఎనీ అఫెన్స్, బట్ దే హ్యావ్ ట్రైడ్ దేర్ లెవెల్ బెస్ట్. వాళ్ళు చాలా ప్రయత్నం చేశారు. ఇతను దాదాపుగా చాలా కొన్ని మర్డర్స్లోను, తర్వాత సుకుమాలో CRPF క్యాంప్ మీద దాడి చేసి 7 జవాన్లను హతమార్చిన దానిలోను, తర్వాత వేరే అన్నారం వద్ద, దుద్దేడ వద్ద ఈ చేసినటువంటి తాళ్లగూడెం వద్ద చేసినటువంటి మర్డర్స్లోను, దేవాదుల ప్రాజెక్టుకి సంబంధించిన సామాగ్రిని ధ్వంసం చేసిన దీనిలోను, తర్వాత బోర్లగూడెం ఆజాం నగర్ వద్ద బస్సులను దగ్ధం చేసిన సంఘటనలోను, వీటన్నిటిలో కూడా ఇతనున్నాడు. ఇతనితో పాటు అతని సహచరి మీడియం సోమిడి అలియా సంగీత అమ్మాయి కూడా చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ఈ మధ్యేడు ఏరియా కమిటీ దానిలో ఈ సాంస్కృతిక కార్యక్రమాల పట్ల ఆకర్షితురాలే 2003లో యూజీ అయ్యింది. తర్వాత మన ఏటూరు నాగారం మాదేవ్పూర్ ఏరియా కమిటీ సభ్యురాలుగా 2010 నుంచి కూడా పనిచేస్తూ ఉంది. ఈ 2009లో చినబోయినపల్లి దగ్గర జరిగినటువంటి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో అప్పుడు ఈ అమ్మాయి కూడా ఉంది. సో ఈ సందర్భంగా మీ అందరికీ మీ మాధ్యమంలో మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసేది ఏమిటంటే, ఎవరైనా సరే పోరుబాట వదిలి జనజీవన స్రవంతిలో కలవటానికి ప్రయత్నం చేస్తే స్వాగతిస్తాం. దయచేసి ఎవరు, ఇంకా కొంతమంది దాదాపు 4-5 సభ్యులు పోరుబాట వదలడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలుస్తుంది. కాకుంటే ఎవరి ద్వారా రావడానికి ఒక మార్గం కోసం వాళ్ళు అన్వేషిస్తున్నట్లుగా తెలుస్తున్నది. కాబట్టి ఎవరి ద్వారానైనా డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి రావచ్చు, లేదా మా దగ్గరికి రావచ్చు, లేదా మీడియా వద్దకు రావచ్చు, లేదా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ దగ్గరికి వెళ్ళవచ్చు. ఎవరి ద్వారానైనా పోరుబాట వీడి జనజీవన స్రవంతిలో కలవాలనుకునే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా హాని అన్నది జరగదు. కాబట్టి మీ ద్వారా ప్రతి ఒక్కరికి ఈ మెసేజ్ వెళితే ఇంకా 4-5 కేడర్ మన దగ్గర సరెండర్ కావడానికి అవకాశం ఉంది. దీంతో పాటుగా ఇప్పటికి దాదాపు 5 మన దగ్గర సరెండర్ అయినట్లు, అంటే పెద్ద కేడర్ ఇంక్లూడింగ్ గుడిసె ఊసండి కానివ్వండి, ఈ తిరుపతి కానివ్వండి,
వీళ్ళతో పాటుగా ఇంకా కొంతమంది పేర్లు ఎవరెవరు సరెండర్ అయింది బాబు? సరెండర్ అయిన వారి పేర్లు ఎవరు బాబు?